గర్వపడతా ఉన్నా. 100 సంవత్సరాల క్రితం జరిగిన సర్వేలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా జరగని సర్వేలు ఈరోజు భూ తగాదాలకన్నింటికీ కూడా పరిష్కారం చూపిస్తూ రికార్డులన్నింటినీ కూడా అప్డేట్ చేస్తూ ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వేగంగా అడుగులు ముందుకు పడతా ఉన్న పరిస్థితులు మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉన్నాయి. అక్షరాల 15,000 మందికి పైగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలలో ఈరోజు సర్వేయర్లందరూ కూడా నిమగ్నమై ఇన్ని వేల మంది సర్వేయర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతూ ప్రతి రైతన్నకు మంచి చేయడం కోసం అడుగులు ముందుకు వేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక రెండవది 20 ఏళ్లకు పైగా అసైన్డ్ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులను కల్పించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనివల్ల అక్షరాల 27,42,000 ఎకరాలకు సంబంధించి సంపూర్ణ భూ హక్కులు కల్పించగా దీనివల్ల 15,21,000 మంది పేద రైతన్నలకు మంచి జరగబోతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రధానంగా పేద సామాజిక వర్గాల వారికి మంచి జరిగే గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది పెత్తందారి పోకడల మీద మీ పేదల ప్రభుత్వం సాధించిన ఒక గొప్ప విజయంగా చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది. అసైన్డ్ భూములంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్తగారి సొత్తన్నట్టుగా అసైన్డ్ భూములను అక్వైర్ చేసుకునే పరిస్థితుల నుంచి ఈరోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను ఆ పేదవాడికే ఇచ్చే ఒక గొప్ప మార్పు, గొప్ప అడుగు పడినది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక మూడవ విషయం, ఇక మూడవ అడుగు చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ రూపొందించే సమయంలో వివరాలన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితిలో వివరాలను అందుబాటులో లేని ఆ భూములను చుక్కల భూములుగా చూపారు. ఇలాంటి ఈ భూములను కూడా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2016లో వీటిని నిషేధిత జాబితాలో 22A చేర్పించారు. అల్లాడిపోయారు రైతన్నలు. భూములున్నాయి, అమ్ముకోలేరు. భూములున్నాయి, హక్కులు లేవు. కారణం 2016లో చంద్రబాబు నాయుడు గారు నిషేధిత జాబితాలో చేర్చారు. చుక్కల భూముల సమస్యను ఇలాంటి 2,06,000 ఎకరాలకు సంబంధించిన భూములు మనందరి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించడం వల్ల 1,07,000 ఎకరాలకు 1,07,000 మంది రైతన్నలకు మంచి జరిగిచ్చే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.